హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరికీ సంబంధించి రేషన్ కార్డులు కట్టు, అలాగే రేషన్ సంబంధించి కూడా అయితే కట్ చేయబోతున్నారు. అయితే మనకు మార్చి 1వ తేదీ నుండి ఇదైతే వర్తిస్తుంది. అయితే ఏ కారణంగా కట్ చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఇక వివరాలను తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, వారందరికీ రేషన్ కట్ అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అర్హులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదే సమయంలో మనకు అనర్హులను రేషన్ జాబితా నుండి తప్పించాలని చెప్పేసి భావిస్తుంది. దీనికి సంబంధించి లిస్టు తయారు ఇప్పటికే పూర్తయినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.30 లక్షల కార్డులను అనర్హులు కలిగి ఉన్నారని చెప్పేసి గతంలో ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే పెద్ద భవంతులు, కార్లు, షాపింగ్ దుకాణాలు, 10 ఎకరాల పైన భూమి ఉన్నవారు రేషన్ కార్డులు కట్ చేస్తున్నట్టుగా కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే గత 10 ఏళ్లుగా కొత్త కార్డులు జారీ, సభ్యత్వ తొలగింపు వంటి చర్యలు చేపట్టలేదు. కొత్త కార్డులు జారీ చేసే సమయంలో మృతి చెందినటువంటి సభ్యులు పేర్లు కూడా అయితే రేషన్ కార్డుల్లో నుండి తొలగించడానికి కూడా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే సిద్ధమయ్యారు. ఇప్పటికే మనకు 4.50 లక్షల మందికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికెట్లు అందినట్లు చెప్పారు. సో కొత్తగా వచ్చే డిజిటల్ కార్డుల్లో వారి పేర్లు తొలగిస్తామని చెప్పేసి పేర్కొన్నారు. కాగా మార్చి 1వ తేదీన ఇక్కడ చూశారు కదా, మార్చి 1వ తేదీన 1,00,000 మంది కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియడంతో అన్ని జిల్లాల్లో కార్డులు అందజేస్తున్నట్టు తెలిపింది. ఈ మున్సిపాలిటీల్లో అనర్హులు అధికారం హైదరాబాద్లో మనం చూసుకున్నట్టు హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, పీర్జాదిగూడ, అలాగే మనకు బొడ్డుప్పల్, అలాగే నిజాంపేట పరిధిలో ఎక్కువ శాతం అనర్హులు కార్డులు ఉన్నట్లు కూడా అయితే ఫిర్యాదులు అయితే వచ్చాయి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కార్డులు తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నుండి ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. సో పాత కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులను అందజేశారు. అయితే 10 ఏళ్ల క్రితం గ్రేటర్ పరిధిలో ఉన్నవారంతా అప్పుడు పేద మధ్యతరగతిగా వారు ఉండగా, ఆయా ప్రాంతాల మున్సిపాలిటీలుగా మారిన అనంతరం ఉన్న కొద్దిపాటి భూములు వెంచర్లు కూడా అయితే చేసి అమ్మకాలు చేయడంతో కోటీశ్వరులుగా మారారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో మనకి ఈ కారణం చేత అయితే రేషన్ కార్డులో కూడా వాళ్ళు రద్దు చేస్తున్నారు. అలాగే మనకి ఏంటంటే రేషన్ కూడా వారికి వేయరండి. అలాగే మనకు 10 పథకాల లబ్ధి కోసం కార్డులకు దరఖాస్తులు కూడా అయితే చేస్తున్నారు. సో ఈ కార్డులకు సంబంధించి చేర్పులు మార్పులకు 25 లక్షల దరఖాస్తులు అయితే ఇప్పటి వరకు నమోదైనట్టుగా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. 25 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు ఇప్పుడైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తున్నారు. సో వారికి ఎంత మనకి ఏంటంటే డిజిటల్ కార్డులు అయితే ఇస్తారు. సో ఎవరైతే ఈ విధంగా ఎవరైనా రేషన్ కార్డుల్లో చనిపోయిన వ్యక్తుల పేర్లు పెట్టుకొని కూడా వాళ్ళు రేషన్ ప్రతి నెల తీసుకుంటున్నారు, అలాంటి వాళ్ళని పూర్తిగా తొలగిస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మనకు గతంలో మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి మనకు ఆంధ్రప్రదేశ్గా ఉన్నట్టు అప్పుడు మనకు ఉన్నారు కదా. సో అప్పటి నుండి కొంతమంది కార్డులు కూడా ఏంటంటే వాడిని అప్డేట్ అనేది చేసుకోలేదు. అలాంటి వాళ్ళు కూడా దీనికి సంబంధించి లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి టోటల్గా మనకు అంచనా వేసి పూర్తిగా అయితే రద్దు చేస్తారు. ఎవరైతే చనిపోయి ఉంటారో వారిని కూడా అయితే రద్దు చేస్తారు. సో ఈ విధంగా అయితే మనకు ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారి కార్డులు కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే అయింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.